హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో ఏంటంటే 3.2 లెసన్ నంబర్ 3.2 అండ్ ఎన్ఎస్‌సి అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. లెసన్ నంబర్ 3.2 అండ్ ఎన్ఎస్‌సి అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎన్ఎస్‌సి అంటే ఏంటి? నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎన్ఎస్‌సి అంటే ఏంటి? నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎన్ఎస్‌సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంటే ఇది భారతదేశంలో అత్యంత ఆధునికమైన పెద్ద స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఒకటిగా ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ఆధునికమైన ఇక్కడేంటంటే మనం చూడాలి మోడర్న్. అత్యంత ఆధునికమైన పెద్ద స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఒకటిగా ఉంది. 1992లో ఏంటంటే ముంబైలో స్థాపించబడిన ఎన్ఎస్‌సి దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు వేగవంతమైన పారదర్శకమైన ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికను అందిస్తుంది. 1992లో ఇదైతే మనకి ముంబైలో స్థాపించబడింది. ఎన్ఎస్సి దేశవ్యాప్తంగా ఏంటంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్టర్స్ కి వేగవంతమైన పారదర్శకమైన ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికనైతే అందిస్తుంది. ఎన్ఎస్సిలో ప్రధానంగా ఈక్విటీ షేర్స్. సో ఏవేవి ఉంటాయంటే ఇందులో మనం చూడొచ్చు ఈక్విటీ షేర్స్ ఉంటాయి, డెరివేటివ్స్ ఉంటాయి, కమోడిటీలు ఉంటాయి, కరెన్సీలు ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ అండ్ డెట్ మార్కెట్ వంటి అనేక ఫైనాన్షియల్ ఉత్పత్తుల ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ గా అయితే ఇదైతే మనకి ట్రేడింగ్ అయితే చేయవచ్చు దీనిలో ఎన్ఎస్సిలో. సో ఇన్ని మనకి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈక్విటీ గాని, డెరివేటివ్స్ గాని, కమోడిటీస్ గాని, కరెన్సీ గాని, మ్యూచువల్ ఫండ్స్ గాని, డెట్ మార్కెట్ వంటి అనేక ఫైనాన్షియల్ ఉత్పత్తుల ట్రేడింగ్ అనేది అయితే చేయొచ్చు. ఎన్ఎస్సిలో లిస్టింగ్ అయిన కంపెనీలు నియమించి పెట్టుబడిదారులు వారి షేర్లను అయితే కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. ఎన్ఎస్ఎల్ లిస్టింగ్ అనేవి చాలా కంపెనీలు అనేవి అయితే ఉంటాయి కదా! సో, వాటిలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని బై చేయవచ్చు, సెల్ చేయవచ్చు. ఎన్ఎస్సిలో ముఖ్యమైన సూచికలు ఏముంటాయంటే ఇక్కడ మనకి చూడొచ్చు. నిఫ్టీ 50, నిఫ్టీ 50 అనేది ఇంపార్టెంట్ ఇండెక్స్‌గా ఉంటుంది. ఇది 50 అతిపెద్ద ప్రముఖ కంపెనీల పనితీరునైతే ప్రతినిధిస్తుంది. ఇదేంటంటే 50 అతిపెద్ద ప్రముఖ కంపెనీల పనితీరునైతే ప్రతినిధిస్తుంది. అంటే మార్కెట్ స్థితిగతులు, పెట్టుబడిదారుల భావోద్వేగాలను నిఫ్టీ సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. మార్కెట్ స్థితిగతులు అవనియండి, లేదంటే పెట్టుబడిదారుల భావోద్వేగాలు కానివ్వండి, ఏవైనా సరే ఈ నిఫ్టీ ఏదైతే ఉందో, నిఫ్టీ ఇండెక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎన్ఎస్సి లక్షణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ఎస్సి లక్షణాలు అంటే ఏంటి? 1992లో ఇది స్థాపించబడింది. 1992లో. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి ఎక్స్‌చేంజ్ ఏదైనా ఉందంటే మనకి ఎన్ఎస్సి. సో దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వ్యవస్థ ఏదైనా ఉందంటే ప్రవేశపెట్టిన మొదటి ఎక్స్‌చేంజ్ ఏదంటే మనకి ఎన్ఎస్సి. ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్‌చేంజ్‌లో కూడా ఒకటి. ఇప్పటికే ఎన్ఎస్సిలో కోట్లాది క్యాపిటలైజేషన్ ఉంది. అంటే మే 2024 నాటికి ప్రపంచంలో మనకి ఈ ఎన్ఎస్సి అనేది ఎన్నో స్థానంలో ఉందంటే ఎయిత్ ప్లేస్ లో అనేదైతే ఉంది. నిఫ్టీ 50 ప్రధాన సూచిక. నిఫ్టీ 50 అనేది ప్రధాన సూచిక. అంటే దేశం నడిపించే రంగాల స్థితి వెల్లడించే సూచికగా అనేది ఉంటుంది. ఎన్ఎస్సి ప్రధానంగా పెట్టుబడిదారులకు వేగవంతమైన, పారదర్శకమైన, నమ్మకమైన సేవలనైతే అందిస్తూ భారతీయ స్టాక్ మార్కెట్ అభివృద్ధికి పెద్దదైన వేదికగా అయితే నిలుస్తుంది. అండ్ నూతన టెక్నాలజీ మార్కెట్ సమర్థత విషయంలో ఎన్ఎస్సి పరిశ్రమలో మార్గదర్శిగా ఉంది. ఎన్ఎస్సి ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులు తమ సంపదన అనేది అయితే పెంపొందించుకుంటున్నారు. సో ఎన్ఎస్ ద్వారా పబ్లిక్ ఎంతో మంది పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ తమ సంపదన అనేది అయితే పెంచుకుంటున్నారు. సో ఇదే మన కంప్లీట్ గా ఎన్ఎస్సి అంటే ఏంటి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. అండ్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ బాయ్.